గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ప్రెసెంట్ అయితే నేను కరావల్ గణేష్ దగ్గర అయితే వచ్చానండి. సో ఇవాళ వచ్చేసి మనకి ఆగస్టు 14th అండి ఎర్లీ మార్నింగ్ 8 o'clock అప్డేట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇవాళ వచ్చేసి మనకి ఎన్ని వర్క్స్ అయితే అయినాయో నేను చూపిస్తాను అప్డేట్ నిన్నటి వరకు. సో మట్టి పనులు మాత్రం మనకి ఏదైతే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ షెడ్స్ ఉన్నాయో దాంట్లో మాత్రం ఒక మెయిన్ అప్డేట్ అవుతుంది. అండ్ కొన్ని విగ్రహాలకు సంబంధించి మట్టి వర్క్లు అయితే పూర్తిగా అయిపోయాయి. సో మొత్తం అయితే నేను చూపిస్తానండి. మీరు చేయాల్సినంత ఒకటి లాస్ట్ వరకు చూడండి వీడియో, అండ్ స్కిప్ చేయకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి, చేసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ లైక్ చేయండి, మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి రికమెండ్ చేస్తుంది యూట్యూబ్. సో లెట్స్ గో టు అవర్ వ్లాగ్. గైస్ మనమైతే ఏదైతే మనకి గణేషుని యొక్క రైట్ సైడ్ షెడ్ అప్డేట్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి మెయిన్ గా ఏదైతే వర్క్ జరుగుతున్నాయో అవైతే మట్టి వర్క్లు అయితే కంప్లీట్ అయినాయి అని చెప్పుకోవచ్చు. అండ్ ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ సంబంధించిన వర్క్ అయితే అయిపోయింది మీరు చూసుకోవచ్చు. అండ్ ఏవైతే మనకి హ్యాండ్స్ ఉన్నాయో హ్యాండ్స్ కూడా ఫిక్స్ చేశారు మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్రజెంట్ అయితే మనకి కొంచెం ఏదైతే వర్క్ అయితే జరుగుతుందో అదే నేను చూపిస్తాను మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీరే చూసుకోవచ్చు ఏదైతే మనకి హ్యాండ్స్ కి సంబంధించిన వర్క్ ఉందో కొంచెం పైన లేయర్ కి సంబంధించిన వర్క్ అయితే వీళ్ళు చేస్తున్నారు. సో అన్నవాళ్ళు మీరు చూసుకోవచ్చు. అండ్ గైస్ ప్రాపర్ గా అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. అండ్ గైస్ ఇక్కడ మనకి ఏదైతే హ్యాండ్ లో చూడొచ్చు ఇది ఒకటి మనకి పూలమాల అయితే ఉంది దండ. సో చూసుకోవచ్చు మీరు. అండ్ గైస్ ప్రాపర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు మీరు చూసుకోవచ్చు. అండ్ గైస్ మనకి ఈ విగ్రహాలకు సంబంధించి అయితే వర్క్ అయితే మనకి శివపార్వతుల కళ్యాణం అని చెప్పుకోవచ్చు మనం. సో ఇది వచ్చేసి మనకి గణేశునికి రైట్ సైడ్ పార్ట్ లో అయితే ఉంటుంది మీరు చూడొచ్చు. అండ్ ఏదైతే మనకి ఇక్కడ హ్యాండ్ లో ఉందో హ్యాండ్ లో అయితే మాత్రం మనకి ఏదైతే మనకు పూలమాల ఉంటుందో పూలమాలకు సంబంధించిన వర్క్ అయితే వీళ్ళు పెట్టుకున్నారు చూసుకోవచ్చు. అండ్ ఏదైతే మనకు రైట్ సైడ్ ఉందో రైట్ సైడ్ వచ్చేసి మనకి ఏదైతే విగ్రహాలు ఉన్నాయో అవి కూడా మనకి పూర్తిగా అయిపోయినాయి అని చెప్పుకోవచ్చు. చూసుకోవచ్చు హ్యాండ్స్ అయితే ప్రాపర్ గా ఫినిషింగ్ ఇచ్చారు మీరు చూడొచ్చు. సో ఇది వచ్చేసి మనకి శ్రీనివాస కళ్యాణం గణేశుని యొక్క రైట్ సైడ్ షెడ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు మనం మీరు చూసుకోవచ్చు గైస్. అండ్ ఇంకా ఇదైతే లాస్ట్ లేయర్ వర్క్ అయితే జరుగుతుంది. అండ్ ఏవైతే మనకి లెఫ్ట్ సైడ్ షెడ్ వర్క్ ఉందో దాని అయితే ఒకసారి వెళ్ళి చూద్దాం మనం. గైస్ మనకి ఏదైతే గణేశుని యొక్క లెఫ్ట్ సైడ్ షెడ్ అయితే మనం చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి శివపార్వతుల కళ్యాణం సంబంధించిన వర్క్ అండి మీరు చూడొచ్చు. ఇక్కడైతే ప్రజెంట్ అయితే వర్క్ అయితే నడుస్తుంది. అండ్ ఏదైతే మనకి రైట్ సైడ్ షెడ్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. బట్ ఇది వచ్చేసరికి మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వర్క్ అయితే నడుస్తుంది మీరు చూడొచ్చు. అండ్ హ్యాండ్స్ అంటే ఇంకేం ఫిక్స్ చేయలేదండి. ఏదైతే మనకి ప్రాపర్ క్లే వర్క్ ఉందో అంటే మట్టి వర్క్ ఉందో అదైతే నడుస్తుంది మీరు చూడొచ్చు. అండ్ గైస్ ఇక్కడ వచ్చేసి మనకి శివపార్వతుల కళ్యాణం అయితే వస్తుంది మీరు చూడవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి ఇవాళ ఈవినింగ్ వరకు లేదంటే రేపు వరకు అయితే అప్డేట్ అయిపోతుందండి. సో ఇది వచ్చేసి మనకి అన్ని విగ్రహాలకు సంబంధించి మట్టి వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది అని చెప్పుకోవచ్చు. అండ్ పెయింటింగ్ వర్క్ అయితే తొందరలోనే స్టార్ట్ అవుతుంది అన్నట్టు వీళ్ళు చెప్తున్నారు. సో చూడాలి ఎంతవరకు వస్తుంది ఏంటి అనేది. అండ్ గైస్ ఒక్కసారి మనం అయితే ఈ ఏదైతే మనకి లెఫ్ట్ సైడ్ షెడ్ కి సంబంధించిన వర్క్ అయితే ఇదని చెప్పుకోవచ్చు. అండ్ ఇదైతే మనకి మెయిన్ విగ్రహం ఉందో మెయిన్ విగ్రహానికి అయితే ఒకసారి వెళ్ళిపోదాం మనం. మెయిన్ విగ్రహానికి అయితే మీరు చూసుకోవచ్చు. మెయిన్ విగ్రహానికి సంబంధించిన వర్క్ అయితే కొంచెం అయితే స్టార్ట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఏదైతే మనకి రాహుకేతులు ఉన్నారో రాహుకేతులకు సంబంధించిన వర్క్ ఏదైతే ఉందో ఇక్కడైతే మనకి ప్రాపర్ కింద బేస్ వచ్చేసి బేసిక్ సంబంధించిన ఫినిషింగ్ అయితే వీళ్ళు ఇస్తున్నారు మీరు చూడొచ్చు. అండ్ ఏదైతే ఫినిషింగ్ ఉందో ఫినిషింగ్ అయితే ఓన్లీ బేస్ వరకే స్టార్ట్ చేశారు. సో ఇదంతా మనకి ఫినిషింగ్ అయితే అయిపోతుంది కదా మీరు చూస్తున్నారు కదా. సో దీని తర్వాత మనకి పెయింటింగ్ అది ఇది వచ్చేసి మనకి థర్డ్ లేయర్ అండి. సో దీని తర్వాత మనకి పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుందని చెప్పుకోవచ్చు. అండ్ ఒకసారి గణేశుని దగ్గరికి వెళ్ళిపోతే అండ్ మన గణేశుని దగ్గరికి వెళ్ళిపోతే మనకైతే సెకండ్ లేయర్ వర్క్ వరకే అయిపోయిందని చెప్పుకోవచ్చు. అండ్ ఏదైతే మనకి పంచకు సంబంధించిన వర్క్ అండ్ ఏదైతే మనకి లెగ్స్ కి సంబంధించిన వర్క్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి సెకండ్ లేయర్ వర్క్ వరకు అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు మనం. సో ఇది వచ్చేసి మనకి గణేశుని యొక్క లెగ్స్ కి సంబంధించిన అప్డేట్ అని చెప్పుకోవచ్చు అండి. అండ్ ఒకసారి మనము అయితే చూసుకుందాం గణేశుని ఎంత వరకు వచ్చింది అనేది. దానికన్నా ముందు మాత్రం మనం ఒకసారి లెఫ్ట్ సైడ్ మనకి శ్రీరాముడు ఉన్నాడు. సో ఒక్కసారి మనకి ఎంత ఫినిషింగ్ అయింది ఏందనేది చూసుకున్నాం ఒకసారి. ప్లస్ మనకి ఇది వచ్చేసి శ్రీరామునికి సంబంధించిన కింద బేస్ అండి. సో మీరు చూడొచ్చు ఇదైతే మనకి ప్రాపర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు ఆల్రెడీ. సో దీని తర్వాతనే మనకి పైన అయితే మనకి విగ్రహం ఉంటుంది మీరు చూడొచ్చు. అండ్ పైకి వెళ్ళిపోతే మనకి ఇక్కడికి వచ్చేసి మనకి శ్రీరాముడు అయితే ఉన్నాడు మీరు చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి సెకండ్ లేయర్ వర్క్ మాత్రం అయింది. సో ఇంకా మనకి హ్యాండ్స్ అయితే ఏం ఫిక్స్ చేయలేదు. అండ్ ఏదైతే మనకి థర్డ్ లేయర్ కి సంబంధించిన వర్క్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు అని చెప్పుకోవచ్చు. అండ్ మీరు చూసుకోవచ్చు గైస్ ఇది వచ్చేసి మనకి విగ్రహాన్ని యొక్క శాల్వా అని చెప్పుకోవచ్చు మనం. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ గా శ్రీరాముడికి సంబంధించిన ఇవాళ వరకు అప్డేట్ అండి. సో కింది వరకే మనకి బేస్ కి సంబంధించిన వర్క్ అయితే అయింది. సో ఇదైతే ఇంకా కంప్లీట్ అయితే కాలేదని చెప్పుకోవచ్చు. గైస్ ఒక్కసారి మనం ముందుగా అయితే వెళ్ళిపోయి ఏదైతే మెయిన్ విగ్రహాలు ఉన్నాయో మెయిన్ విగ్రహానికి సంబంధించి పూర్తిగా అయితే చూసేద్దాం పదండి.
ఇంకా ఒకసారి మనం మెయిన్ విగ్రహానికి సంబంధించిన వర్క్ అయితే మనం చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఫేస్ దగ్గర అయితే వర్క్ అయితే స్టార్ట్ అయింది, మీరు చూడొచ్చు. అండ్ ఫినిషింగ్ లాస్ట్ లేయర్ ఫినిషింగ్ అంటారు కదా, సో చూపిస్తాను ఆగండి. సో గైస్ మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు, ఇక్కడైతే మనకి ఫేస్ కి సంబంధించిన లాస్ట్ లేయర్ వర్క్ అయితే స్టార్ట్ అయితే అని చెప్పుకోవచ్చు. అండ్ మీరు నేనైతే ఒకసారి జూమ్ చేస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి మనకి లాస్ట్ లేయర్ వర్క్ అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ గైస్ మనకి ఇక్కడ మెయిన్ గా లాస్ట్ లేయర్ వర్క్ అయితేనే మనకి పెయింటింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. అండ్ ఒక్కసారి మనం కిందికి అయితే చూసుకున్నాం గణేషుని యొక్క కింది భాగం. సో ఒక్కసారి మనం కింద చూసుకుంటే అక్కడ ఏవైతే హ్యాండ్స్ ఉన్నాయో హ్యాండ్స్ కి సంబంధించిన వర్క్ కూడా అయిపోతుందండి, సో మీరు చూడొచ్చు. అండ్ ఒక్కసారి ఏదైతే మనకు ఆశీర్వాదం ఇస్తారో దానికి సంబంధించిన వర్క్ అయితే అయిపోతుంది, మీరు చూడొచ్చు. అండ్ గైస్ ఒక్కసారి మనము ఏదైతే మనకి పొట్ట భాగం ఉందో పొట్ట భాగం అయితే లాస్ట్ ఫినిష్ అయితే ఇచ్చేసారు, మీరు చూడొచ్చు కదా, ప్రాపర్ ఫినిషింగ్ అయితే ఇచ్చేసారు. అండ్ ఏదైతే మనకు మెయిన్ గా పంచకు సంబంధించిన వర్క్ అయితే ఆల్రెడీ నేను చూపించాను. సో ఇది వచ్చేసి మనకి పంచకు సంబంధించిన వర్క్ అండి. సో అండ్ ఒక్కసారి మనము లెగ్స్ వర్క్ అయితే చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకి మెయిన్ గా రాహుకేతుల వర్క్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి మెయిన్ గా పైనుండి చూసుకుంటే అన్ని అయితే ఫిక్స్ చేశారు. బట్ కింద వచ్చేసరికి మనకి అయితే క్లే వర్క్ ఉందో క్లే వర్క్ అయితే 10 నడుస్తుంది గైస్. ఇది వచ్చేసి మన ఇవాళ వ్లాగ్ అండి. సో నెక్స్ట్ వ్లాగ్తో మేము ముందుకు వస్తానండి. సో మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అయితే యూట్యూబ్ అందరికి రికమెండ్ చేస్తుందండి. సో లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్తో మేము ముందుకు వస్తానండి. అందరికీ థ్యాంక్ యూ, బాయ్ బాయ్. జై శ్రీ గణేష, జై బోలో గణేష్ మహారాజ్ కి జై.